కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రికకు ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తూ ఈ 3 రోజుల కార్యక్రమంలో నిన్నటి నుంచి ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరికైనా సరే రోగాలు వస్తున్నాయంటే దానికి 3 కారణాలు ఉంటాయని చెప్పుకున్నాం. భౌతిక కారణం, దాని గురించి నిన్న వివరించుకున్నాం. మానసిక కారణం, దాని గురించి కూడా ఈరోజు వివరించుకున్నాం. మూడోది ఏంటంటే ఆధ్యాత్మిక కారణం, దీని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇంకేతంటే ఏ కారణం రీత్యా ఈ రోగాలు వస్తున్నాయో తెలుసుకోకపోతే అవి ఎందుకు నివారణ కావట్లేదు అన్నది అర్థం కాదు. అంచేత కారణాలు తెలుసుకోవాలి. మూడో కారణం ఏంటంటే ఆధ్యాత్మిక కారణం. మనకి శాస్త్రాల్లో ఓ వాక్యం ఉంది. ఏంటంటే అది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మలో మనం చేసిన పాపాలే వ్యాధులై పీడిస్తాయి అని చెప్పి పత్రిక గారు కూడా చెప్పారు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు అని చెప్పి పత్రిక గారు కూడా మనకి చెప్పడం జరిగింది. అంటే మన రోగాలకి ఒక కారణం మనం అంతకు ముందు చేసినటువంటి పాపాలు. దానివల్లే మనకి ఈ రోగాలు వస్తున్నాయి. అసలు పాపాలంటే ఏంటి? మన వల్ల ఏ జీవికి కానీ ఏ ప్రాణికి కానీ ఏ మానవుడికి కానీ హింస కలిగిన, బాధ కలిగిన, నష్టం కలిగిన, కష్టం కలిగిన దాన్ని పాపం అంటారు. అలాగే కర్మ సిద్ధాంతం ఏంటంటే సృష్టి యొక్క కర్మ సిద్ధాంతం. నువ్వు ఎలాంటి పాపాలు చేస్తే అలాంటి శిక్షలు అనుభవిస్తావు. మరి రోగాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు అంటే గుర్తుపెట్టుకోండి, రోగాలు అంటే హింస, నరకం, తట్టుకోలేని బాధ. శరీరం బాగా హింసపడుతుంది రోగంతో. ఓ నడువు నొప్పి కానివ్వండి, ఏ నొప్పి కానివ్వండి, ఓ క్యాన్సర్ కానివ్వండి, ఇంకా ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల రోగాలు మనమే చూస్తున్నాం. అల్సరు, శరీరాన్ని తినేస్తూ ఉంటుంది.
తట్టుకోలేకపోతున్నామండి బాధ అంటారు. చేత గుర్తెట్టుకోండి, రోగమే హింస. ఎందుకు వస్తాయంటే మనము హింస చేస్తేనే ఈ హింస అనుభవించాలి అంటే రోగాలు వస్తాయి. హింసకే రోగాలు వస్తాయి. ఏ జీవుల్ని, ఏ జంతువుల్ని, పక్షుల్ని, జలచరాల్ని, క్రిమికీటకాల్ని, మానవుల్ని ఎవరిని హింసించినా రోగాలు అనుభవించాల్సిందే. రోగాలు వస్తున్నాయి అంటే అర్థం అంతకుముందు హింస చేశారనే లెక్క. మీరు హింస చెయ్యకపోతే మీకు రోగమే రాదు. హింసే పాపం. అటువంటి పాపాలు చేయడం వల్ల రోగాలతో హింసపడుతున్నాం. మరి మనకొచ్చే ఎన్నో రోగాలు ఇంతకుముందు మనం చేసినటువంటి పాప కర్మల వల్లే అని తెలుసుకోండి. అది షుగర్ అయినా కావచ్చు, బీపీ అయినా కావచ్చు, అల్సర్లు అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కిడ్నీస్ ఎఫెక్ట్ అయినా కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్స్ అయినా కావచ్చు, క్యాన్సర్ అయినా కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇందాక ఒక కారణం చెప్పుకున్నాం, ఇప్పుడు ఇంకో కారణం చెప్పుకుంటున్నాం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి కారణం వల్ల వచ్చే ఏ రోగమైనా చెప్పుకున్నాం. మనం ధ్యానం చేస్తే శక్తి సంపాదించుకుంటే దాంట్లోంచి బయటపడొచ్చని. కానీ అలాంటి రోగమే మనం పాపకర్మలు చేయడం వల్ల వచ్చిందనుకోండి. మనం చెప్పుకుంటూ ఉంటాం క్లాసులో, ఎటువంటి కర్మ చేస్తే అలాంటి శిక్ష పడుతుంది. చాలామంది ఆ మాంసం దుకాణం దగ్గరికి వెళ్తారు, చికెన్ షాపో మటన్ షాపో. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన పార్ట్ ఇష్టం. ఆ చికెన్లో కానీ, ఆ మటన్ కానీ, ఆ పార్ట్లు ఇష్టం. కొంతమందికి కోడి జాయింట్లు ఇష్టం, లెగ్ పీసులు. కొంతమందికి తల ఇష్టం, కొంతమందికి ఏమండి లివరు, కొంతమంది గుండె. సుబ్రాజు ఇంకేమిష్టం? నువ్వేమిష్టంగా తినేవాడవయ్యా? నువ్వు అబద్ధం చెప్పవు, నాకు తెలుసు. గుండె ఎక్కువ తిన్నావా? సరే, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో భాగం ఇష్టం. గుర్తెట్టుకోండి, ఏ భాగం ఇష్టంగా తింటారో మీ శరీరంలో ఆ భాగానికే జబ్బు వస్తుంది. సుబ్బరాజు కానీ వెంటనే రాదు. ఎప్పుడు వస్తుంది?
పాపం చేస్తే రాదు, పాపం పండాలి. అది మనం తిన్నా ఇంకా రాలేదు అంటే అర్థమేంటి? పాపం పండాలంటే ఏం చేయాలి? కొంచెం ఎక్కువ తినాలి. నువ్వు ఆపేశావు, పండట్లేదు. ఆపేశావు లేదా? అమ్మ బాబోయ్, అందుకే నీకు రావట్లా. అంచేత వాడు గుండెకు జబ్బు వస్తుంది, వాడికి లివర్కి వస్తుంది, వాడికి కిడ్నీకి వస్తుంది, వాడు యాక్సిడెంట్లో కాళ్ళు ఇరిగిపోతాయి, బోన్స్ అయ్యను. ఇలా ఒక్కొక్కడికి ఒక్క రకం. మరి ఇలాగా వచ్చినవి ఎంత ధ్యానం చేసినా తగ్గవు. ఇప్పుడు షుగర్కి ధ్యానం చేస్తే తగ్గిపోద్ది, ఇంకోటి ఎన్నాళ్ళు చేసినా తగ్గదు. ఆడికి తగ్గింది, నాకు తగ్గలేదు అంటాడు. అలా ఇంకొకటికి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, ఒకటి ధ్యానం చేస్తే తగ్గిపోద్ది, ఇంకోటి తగ్గదు. ఇలాగ ఉంటుంది. వీడికి ఎందుకు తగ్గలేదు అంటే వీడు పాపకర్మ చేశాడు కాబట్టి. వీడు ధ్యానం చేస్తాడు, పాపం బాగానే చేస్తాడు. ఎంత ధ్యానం చేసినా ఆ రోగం తగ్గదు. వీళ్ళు అర్థం కాదు. పత్రి గారేమో ధ్యానం చేస్తే అన్నీ పోతాయంటారు. మరి నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, బాగా చేస్తున్నాను, గంటలు గంటలు చేస్తున్నాను, అయినా నాకు తగ్గట్లేదు అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు తగ్గట్లేదో అర్థం కాదు. ఎందుకు తగ్గట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి, మనం చేసిన కర్మ పూర్తిగా అనుభవించలేదు కాబట్టి. కర్మ వల్ల వచ్చిన రోగాలు పోవాలి అంటే రెండు రకాలుగా పోతాయి, గుర్తుపెట్టుకోండి. కర్మల వల్ల, పాప కర్మల వల్ల వచ్చిన రోగాలు పోవాలి అంటే రెండు రకాలు. ఇంక వేరే దారి లేదు, రెండే. ఒకటి అనుభవిస్తే పోతాయి, రెండు కర్మ పోతే పోతాయి. ఒకటి అనుభవిస్తే పోతాయి, రెండు కర్మ పోతే పోతాయి. ఇంక ఈ రెండు తప్ప దారి లేదు. నువ్వెంత ధ్యానం చేసినా ఆ బాధ, ఆ కర్మ అనుభవించాలి. అసలు నువ్వు ధ్యానం చేయబోయినా వల్ల కర్మ అనుభవిస్తే ఆటోమేటిక్గా పోతాయి. అంచేత ఒకటి ధ్యానం చేస్తే 3 మాసాలు పోయింది, వీడు ఏడాది ధ్యానం చేశాడు పోలేదు అంటే వీడి కర్మ ఇంకా పోలేదని లెక్క. గుర్తెట్టుకోండి. ఆ కర్మ పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా పోతుంది.
మరి మీరు చేసిన పాపం, అందుకే పత్రిక గారు అన్నారు కదా, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు అంటే తక్కువ రోజులు అనిపిస్తారు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు ఎక్కువ రోజులు అనిపిస్తారు. నువ్వు చిన్న చిన్న పాపాలు చేసి ఆ రోగం తెచ్చుకుంటే ఏదో కొద్ది నెలల్లోనే బయటపడిపోతావు. సాధారణంగా ఏంటంటే ఇటువంటి రోగాలు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా బాధ భరించలేక బయటపడే ప్రయత్నం చేస్తారు. హిందువులు అయితే పూజలు చేస్తారు, గుళ్ళకి వెళ్తారు. అదే క్రిస్టియన్లు అయితే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ముస్లింలు నమాజ్ చేస్తారు, ఆ దైవాన్ని వేడుకుంటూ ఉంటారు. నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వే తొలగించాలని చెప్పి. ఎన్ని పూజలు చేసినా వీళ్ళకి తగ్గదు, ప్రార్థన చేసినా వాళ్ళకి తగ్గదు, నమాజ్ చేసినా వాళ్ళకి తగ్గదు. అయినా సరే నమ్మకం కోల్పోకుండా ఆయన వేడుకుంటూనే ఉంటారు. ఒక్కోసారి ఈ హిందువుల్లో కొంతమందికి ఆ దేవుడి మీద నమ్మకం పోతుంది. అలాగే క్రిస్టియన్లో కొంతమందికి కొన్నాళ్ళకి ఆ నమ్మకం పోతుంది, ఎన్నాళ్ళు ప్రార్థనలు చేసినా పోకపోయేసరికి. ముస్లింల పరిస్థితి కూడా అంతే. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ ఈ దేవుణ్ణి పట్టుకుంటే ఏం లాభం లేదని చెప్పి ఇంకో దేవుణ్ణి పట్టుకుంటారు, అంటే మతం మారుస్తారు. ఇలా మతాలు మార్చేవాళ్ళు కూడా అన్ని చోట్ల ఉన్నారు. హిందువులు ఎక్కువ ఉండే భారతదేశంలో హిందూ మతం వదిలి ఇతర మతాలు పట్టుకుంటున్నారు. హిందువులు లేనటువంటి ఇతర దేశాల్లో ఆ దేశంలో ఉన్నటువంటి మతాన్ని వదిలేసి హిందూ మతంలోకి వస్తున్నారు. అలా క్రిస్టియన్లు హిందువులుగా మారుతున్నారు, ముస్లింలు హిందువులుగా మారుతున్నారు. రష్యాలో కూడా హిందూ మతం బాగా వ్యాప్తి చెందుతుంది. ఇంకేదంటే ఏ దేవుణ్ణి ఇంతకుముందు నమ్ముకున్నారో ఆయన మీద నమ్మకం కోల్పోయింది. అంచేత ఇక్కడ వీడికి నమ్మకం పోయింది, అక్కడ వాడికి నమ్మకం పోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి పట్టుకోవడం వల్ల జరగలేదు అనుకుంటున్నారు. కానీ అక్కడ నిజంగా జరిగేది ఏంటి అంటే వాడి కర్మ అవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ మతాన్ని అంటిపెట్టుకున్నా అది బయటపడకపోయేసరికి మతం మారుస్తాడు. ఈ మతం మార్చిన టైంలోనే ఏమవుతుందంటే వాడు అనుభవించవలసిన కర్మ అయిపోతుంది. అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా మతం మారుతాడు, ఏదో ఆ ప్రార్థనా కూడానికి వెళ్ళి కొబ్బరి నూనె కొట్టించుకుంటాడు. ఆ కొబ్బరి నూనె కొట్టిన వారం రోజులకి రోగం తగ్గిపోతుంది. ఏమనుకుంటాడు? కొబ్బరి నూనె వల్ల తగ్గింది అంటాడు. ఎంతకీ కొబ్బరి నూనె వల్ల తగ్గిందా? కొబ్బరి నూనె వల్ల తగ్గితే పెద్ద స్ప్రేయర్ పెట్టి, పవర్ స్ప్రేయర్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొడుతూ ఉంటారు. వెళ్ళేటప్పుడేమో మేకప్ మొఖాలతో వెళ్తారు, వచ్చేటప్పుడేమో జిడ్డు మొఖాలతో వస్తారు. మరి అందరికీ తగ్గిపోతుందా అంటే అందరికీ తగ్గదు. కానీ ఒకటి తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే కారణం అది. ఇలాగే మీరు ఇంకా చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ముందు, ఆ డాక్టర్ వాళ్ళు కాకపోతే ఇంకా డాక్టర్ ఇంకో డాక్టర్ అంటాడు, డాక్టర్ మారుస్తాడు. ఇలా మారుస్తూ ఉంటే ఏదో ఒక డాక్టర్ దగ్గర తగ్గుతాయి. వీళ్ళు ఏమనుకుంటారు? ఆ డాక్టర్ చాలా గొప్పవాడు అనుకుంటారు. నిజంగా అది డాక్టర్ గొప్పతనం కాదు. వాడి దగ్గరికి వెళ్ళే టైంకి వీడు చేసిన కర్మ అనుభవించేశాడు, అందుకు తగ్గింది. ఏ డాక్టర్లో దగ్గర
తగ్గలేదో ఆ డాక్టర్ దగ్గర తగ్గిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళకి తగ్గింది, వీడికి తగ్గల. అంటే వాడి కర్మ అయిపోయింది, వీడి కర్మ అవ్వలేదు. ఇది అంచేత ఏదైనా సరే కర్మ అనుభవిస్తే కానీ బయటపడలేడు. కర్మల వల్ల వచ్చిన రోగాలు. మరి మీరు అనొచ్చు, అన్ని రోగాలు ధ్యానం వల్ల తగ్గుతాయి అంటున్నారు కదా, మరి ధ్యానం చేసినవి తగ్గట్లేదు అంటే గుర్తెట్టుకోండి, ధ్యానం చేస్తే కర్మలు పోవు. ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదిస్తే మీ కర్మలు పోతాయి. రాసుకోండి. చాలామంది ధ్యానం చేస్తే కర్మలు పోతాయి అనుకుంటారు. ధ్యానం చేస్తే కర్మలు పోవు. ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదిస్తే మీ కర్మలు పోతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఎంత స్పష్టంగా చెప్పారండి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. అంచేత జ్ఞానమనే అగ్నిలోనే నీ కర్మలు దగ్ధమవుతాయి. అప్పుడు నువ్వు ఆ రోగంలో బయటపడతావు. కర్మ పోయింది, ఇంక నీకు రోగం ఏముంటుంది? అంచేత మీరు అనుభవిస్తున్నది అనుభవిస్తే ఎలాగా పోతుంది? అనుభవించవలసిన కర్మలు ఎన్నో ఉన్నాయి మన ఖాతాలో. వాటన్నిటినీ కూడా దగ్ధం చేసుకోవాలి, లేకుండా చేసుకోవాలి. అప్పుడు మీకు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి రోగాలు రావు. అవి ఎలా పోతాయి అంటే జ్ఞానం వల్లే పోతాయి. మరి జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల పోతాయి, రైటే. జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుంది జ్ఞానం? మళ్ళీ ధ్యానం వల్లనే జ్ఞానం. అర్థమైందండి? జ్ఞానం వల్ల, ధ్యానం వల్లనే పత్రి గారు చెప్తున్నారు కదా. ఇక్కడ ఊరికే ధ్యానం చేస్తే కాదండి కర్మ పోయేది. ధ్యానం ద్వారా నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే అప్పుడు ఆ కర్మ పోతుంది. ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించుకుంటే ఆ కర్మ దగ్ధమైపోతుంది. అంతేకాని ఊరికే ధ్యానం చేస్తే కాదు. అది అంచేత ఇక్కడ గుర్తెట్టుకోండి, భౌతిక కారణాల వల్ల వచ్చే రోగాలు దేనివల్ల పోతాయి? ధ్యానం వల్లనే పోతాయి. మానసిక కారణాల వల్ల వచ్చే రోగాలు ధ్యానం వల్లనే పోతాయి. ఆధ్యాత్మిక కారణాల వల్ల వచ్చే రోగాలు కూడా ధ్యానం వల్లనే పోతాయి. అంటే అన్ని రకాల రోగాలు దేనివల్ల పోతాయి? ధ్యానం వల్లనే పోతాయి. అంటే ధ్యానం సర్వరోగ నివారణ కాదా? సర్వరోగ అంటే పత్రి గారు చెప్పింది కరెక్టా కాదా? మరి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మహానుభావులు ఊరికే చెప్తారా? సరదాగా చెప్తారా? అందులో ఏమీ లేకపోతే చెప్తారా? కానీ ఊరికే ఏదో ధ్యానం చేస్తే ఏం లాభంలా.
ప్రాథమిక దశలో భౌతిక కారణాల వల్ల వచ్చాయి. మీరు మామూలుగా చేసే ధ్యానం ఈ 40 రోజులు ఇలాగేదో చేస్తారు కదా, అందరూ ఆహార నియమాలు పాటించి చేస్తారు. మీ శక్తి కొంచెం పెరుగుతుంది. దాంతో ఈ చిన్న చిన్న రోగాలు అవి ఆటోమేటిక్గా పోతాయి. అటువంటి రోగాలు మళ్ళీ మీకు రావు. కానీ ఈ మానసిక కారణాల వల్ల జీవితంలో ఏర్పడేటువంటి సంఘటనలు, దుఃఖకరమైన, బాధకరమైన, అనుకోని సంఘటనలు జరిగి, లేకపోతే రకరకాల సంఘటనల వల్ల మనసు వికలమై, లేకపోతే అటువంటి సంఘటనలు ఎక్కువ జరగడం వల్ల తట్టుకోలేక డిప్రెషన్కి లోనై మానసికంగా ఎప్పుడు అలా కుంగిపోవడం వల్ల వాడి శక్తి అంతా తగ్గిపోయి ఆత్మ ప్రాముఖ్యం తగ్గి వీడికి శరీరంలో ఎన్నో రకాల రోగాలు వస్తూ ఉంటాయి. అవి మనం బాగా ధ్యానం చేయడం వల్ల కొంచెం ఎక్కువ చేయాలి. మొదట్లో చేసినట్టు సరిపోదు, కొంచెం ఎక్కువ గంటలు చేయాలి. నియమాలు పాటించాలి. ఆహార నియమాలు బాగా స్ట్రిక్ట్గా రోజు 4-5 గంటలు 6 గంటలు ధ్యానం చేయాలి. అప్పుడు మనసు ప్రశాంతత చెంది మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గడం వల్ల ఆత్మ ప్రాముఖ్యం పెరిగి మానసిక కారణాల వల్ల వచ్చే రోగాలు నయం చేసుకోగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక కారణాల వల్ల వచ్చే రోగాలు, ఈ రోగాలన్నీ అంత తేలికేం కాదండి. తగ్గడం అంటే ఆషామాషి కాదు. జ్ఞానం సంపాదిస్తేనే ఈ ఆధ్యాత్మిక కారణాల వల్ల వచ్చే రోగాలు పోతాయి. జ్ఞానం సంపాదించడం అంత తేలిక పని, ఆషామాషియా? ధ్యానం చేయగలం, కానీ జ్ఞానం ఎలా వచ్చేస్తుంది? జ్ఞానము రాకుండా, జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లకుండా కర్మలు ఎలా దగ్ధమవుతాయండి? పావు. అంచేత జ్ఞానం సంపాదించాలి. కొన్ని రోజులు చేస్తేనే భౌతిక కారణాల వల్ల వచ్చే రోగాలు పోతాయి. కొన్ని నెలల పాటు చేస్తే మానసిక కారణాల వల్ల వచ్చే రోగాలు పోతాయి. కానీ సంవత్సరాలు కష్టపడితే కానీ ఆధ్యాత్మిక కారణాల వల్ల వచ్చే రోగాలు పోవు. ఆ కారణం వల్ల వచ్చిన రోగాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎన్నాళ్ళు చేస్తున్నా సరే వాళ్ళకి ఏమీ గుణం కనపడదు. మరి ఏమిటి ధ్యానం చేస్తే రోగాలు పోతాయంటారు? ఎక్కడ పోతున్నాయి? మాకు ఇంకా అలాగే ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళని చూసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ధ్యానం చేస్తే పోతాయంటారు, నీకెందుకు పోలా? ఓ పొద్దున్నే లేచి చేసేస్తావు, ఏం పోయినాయి? ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు పోవట్లేదు వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకు పోవట్లేదు అంటే వీళ్ళు చేసే ధ్యానానికి వాళ్ళ జ్ఞానం రాలా. పత్రి గారు చెప్తారు కదా, మీకు సమస్త రోగాల నుంచి బయటపడాలి అంటే ముందు జ్ఞానం సంపాదించాలి. ధ్యానం చేస్తూ ఆ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. సమస్తము పోతాయి. ఆ జ్ఞానం ఎలా వస్తుందో పత్రి గారు చెప్తారు. జ్ఞానం రావాలి అంటే 4 పనులు చేయాలన్నారు ఆయన. చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను మేడము ఫోకస్ చేసేది జ్ఞానమే. జ్ఞానం గురించే ఫోకస్ చేస్తున్నాం. మేము చేసింది అదే,
మేము చెప్పేది అదే, మేము పత్రి గారి నుంచి నేర్చుకున్నది అదే, మేము మీ అందరికీ చెప్పేది అదే. ఆ పని చేసే మేము ఈ స్థాయికి వచ్చాం. ఆ పనే మిమ్మల్ని అందరినీ చేయమంటున్నాం. ఒకటి రాసుకోండి, శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్ర ధ్యాన సాధన చేయాలి. ఆషామాషి ధ్యానం కాదు, తీవ్ర ధ్యాన సాధన. నెంబర్ 2, అంటే ఈ మొట్టమొదటి పాయింట్లోనే ఇంకొక విషయం నోట్ చేసుకోండి. సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ నెంబర్ 2, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు కాదు. నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ సంపద నీ చేతుల్లో, థాట్ పవరు, మైండ్ పవరు, వీటి వల్ల మీకు ఆత్మజ్ఞానం రాదు. ఎవరైతే ఆత్మజ్ఞానం గురించి బోధిస్తూ ఉంటారో ఆ పుస్తకాలు చదవడం వల్ల కూడా మన జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, ఆత్మజ్ఞానం బోధించేవారి సాంగత్యం చేయాలి. పత్రి గారి యొక్క వీడియోలన్నీ వినాలి. ఎక్కువ ఆత్మజ్ఞానం మీదే ఉంటాయని. యూట్యూబ్లోకి వెళ్ళి అయ్యి కాదు, పత్రి గారి వీడియోలు చాలా ఉన్నాయి, అవి వినండి. ఎప్పటికీ మేము వింటూనే ఉంటాం. అలాగే నా వీడియోలు కానీ మా మేడం వీడియోలు కానీ ఆత్మజ్ఞానం మీదే చెప్తాం మేము. అలాగే ఇలా 3 రోజుల క్లాసులు, మన మార్నింగ్ జూమ్, ఇటువంటివి వినాలి. అక్కడ పాల్గొని అక్కడ వినాలి. జ్ఞానం అంటే అంత తేలిక కాదు. తర్వాత ఈ ఆత్మ మార్గంలో సేవలు చేయాలి. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్రోత్సహించాలి, సహకరించాలి. అందులో మీ వంతు పాత్ర పోషించాలి. ఎంతో కొంత మనం చేయగలిగిన సేవ చేయాలి. ధనం ఒకటే కాదు, మీ సమయాన్ని ఇవ్వచ్చు, మీ వాక్కునివ్వచ్చు. ఆ రకంగా వీటిలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చూస్తున్నాను, భోజనాల సమయంలో మనలోనే ఎంతోమంది అక్కడ సేవల్లో పాల్గొంటున్నారు. అందరూ పాల్గొనడానికి అవకాశం లేదు, కానీ మొత్తం మీద ఉత్సాహం చూపించి కొంతమంది పాల్గొంటున్నారు. అవన్నీ ఆత్మసేవల కిందే వస్తాయి, గుర్తెట్టుకోండి. కర్తాలు వెళ్ళి అక్కడ చేస్తారు, అవి ఆత్మసేవలే. కర్తాల యజ్ఞానికి, అన్నదానాలకి అటికిస్తూ ఉంటారు, అవన్నీ ఆత్మసేవలే. పిరమిడ్లు కడుతూ ఉంటారు. పిరమిడ్లు చేసేదేంటి? ధ్యానం. అది ఆత్మకు సంబంధించిందే.
వాటికి చందాలు ఇస్తారు, వాటిని ప్రోత్సహిస్తారు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమే. అలా చెయ్యాలి, కొంచెం కొంచెం. మనమే లక్షలు కోట్లు అక్కల, మనకున్న దాంట్లో కొంతైనా ఇస్తూ ఉండాలి. ఖచ్చితంగా అవి ఆత్మ సేవల కింద వస్తాయి. ఆ సేవలు మీ జ్ఞానాన్ని పెంచుతాయి. మనం క్లాసులు పెట్టలేకపోయాం, సహకరించడమే. ఇలాంటి క్లాసు మీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ మీ ఊళ్ళో ఉన్నవారిని ఇక్కడికి రమ్మనమని ప్రోత్సహించవచ్చు. వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ జ్ఞానం అంతా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఎంతో మార్పు వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే మీరు వారికి చెప్పి ఇక్కడికి పంపడం వల్ల. ఇప్పుడు ఈ క్లాసులో చాలామంది నాకు తెలుసు కూడా చాలామందిని తీసుకొచ్చారు, చాలామందిని తీసుకొచ్చారు. అదేం పోదు ఊరికే, అది ఒక సేవే. లేకపోతే వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడ ఇంత అలా జరుగుతుందని? వాళ్ళ ప్రోత్సాహంతో వచ్చారు. వాళ్ళు ఎంతో ఇక్కడ జ్ఞానం నేర్చుకుంటున్నారు, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు, వారిలో ఎంతో మార్పు తెచ్చుకుంటారు. ఈ మార్పు అంతా ఇదంతా ఎలా జరిగింది? వాడి వల్లే వచ్చింది. దాని ఫలితం ఉంటుంది. ఖాళీగా కూర్చోవడం ఎందుకు? కాస్త మనం వాక్కును ఉపయోగించి, అది వాళ్ళ డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు, రాను పోను. ఇక్కడేమీ పెద్ద ఛార్జ్ ఏమి ఉండదు. మీలో కొంతమందికి మా దగ్గర తీసుకున్నారండి అంటాను. అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే చెప్తున్నాను, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు రిఫండ్ ఇచ్చేశారు. ఇక్కడ ఇచ్చారు కదా, అది మీరు చెప్పకుండా వస్తే తెలుసుకుంటారని కొంచెం చిన్న ఫైను. ఏం చేద్దంటే ఎవరికి వాళ్ళు చెప్పకుండా వచ్చేస్తే ఇక్కడ మా వల్ల కాదు, తప్పదు మరి. లాస్ట్ మంత్ ఏం చేశామంటే అసలు ముందు ఫీజు కూడా తీసుకోవాలి. ఎందుకులే తీసుకోవడం ఎందుకని 70 మంది పేర్లు ఇచ్చిన వాళ్ళు రాలా. ఫీజు తీసుకోవట్లేదుగా, పేర్లు ఇచ్చేశారు, రాసుకో అని చెప్పి. వస్తారని చూస్తే 60 మందో 70 మందో రాలేదు. వాళ్ళు వస్తారని మేము ఏర్పాట్లు చేస్తే వాళ్ళు రాకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇంకొకటి, వాళ్ళు వస్తానన్న వాళ్ళు వద్దంటున్నాం. వీళ్ళు సఫర్ అవుతున్నారు, ఇక్కడ ఏర్పాట్లు అంచనా దొరకట్లేదు. అంచేత మళ్ళా పెట్టవలసి వచ్చింది. పూర్వం అంటే చెప్పకుండా వచ్చే అలవాటు ఉందండి ఇక్కడ. ఎందుకంటే మాకు 100, 150 ఎప్పుడు మించలేదు. మనకి లాక్డౌన్ ముందు 100, 150 మించల. వదిలేసినా కూడా అంతే అయ్యేది, 5, 10. అంచేత మాకేం ఇబ్బంది లేదు. ఈ లాక్డౌన్ తర్వాత పిఎంసి పెట్టిన తర్వాత ఏమైంది అంటే అవగాహన పెరిగి సాధన బాగా చేయాలనేటువంటి తపన ఉన్నవాళ్ళు ఎక్కువయ్యి ఎక్కువ మంది వస్తున్నారు. దాంతో ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత అవకాశం ఉందో అంతే చేయగలం, అంతకు మించి మన వల్ల కాదు. అందుకే అభిప్రాయంలో పడ్డాం, పెంచాలి, ఏర్పాట్లు చేయాలని. చేస్తాం, వెంటనే అయిపోదు కదా, ఎన్నో ఆలోచిస్తున్నాం దానికి. చేత కాస్త మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, ముందు అడ్వాన్స్గా బుక్ చేసుకోమనండి. ఇక్కడ మన సింధు మేడం ఉంది, ఆవిడ ఫోన్ చేసి
మీరు నెంబర్ బుక్ చేసుకోవచ్చు. సింధు కొంచెం పైకి రా, పైకి రా, గమ్మునరా. ఇక్కడ కనిపించు, అక్కడ అవతల అక్కడ బయట 1000 మంది అంతమంది చూస్తున్నారు. వాళ్ళకి వెళ్ళకండి. నీ నెంబర్ అది చెప్పు, దగ్గర ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవన్నీ చెప్పు. అందరికీ నమస్కారం. మరి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు నా నెంబర్ నోట్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి. నెంబర్ నోట్ చేసుకోండి అందరూ. 855 అలా చెప్తే కన్ఫ్యూజన్ అవుతారు. సార్ 855 చెప్పు, 3 నెంబర్లు 3 ఉన్నాయి సార్, అందుకని నాకు చెప్పు, పర్లేదు. 855 99 5217. ఇంకొక నెంబర్ ఉంది, అది చాలు. 855 99 5217. థ్యాంక్ యూ సార్. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పు. అంటే దాదాపు 20వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. మరి 20వ తారీఖు తర్వాత చేసుకుంటే సార్ చెప్పినట్లు మరి 300 రూపాయలు దాని ప్రకారం ఉంటాయి. కూర్చో, దాని గురించి తర్వాత మాట్లాడదాం. డబ్బులిచ్చి జనాన్ని తీసుకురావయ్యా అక్కడికి, వాళ్ళు ఛార్జీలు పెట్టుకునే. అంచేత 4 పనులు చేయండి. కష్టపడి చేస్తే 4 మీ జ్ఞానం ఎందుకు పెరగదు? మాకేం లేదు జ్ఞానం 20 ఏళ్ల క్రితం. ఈ 4 చేశాక ఏదో కొద్దిపాటి జ్ఞానం వచ్చిందంటారా లేదంటారా? ఏం బాబు సుబ్బరాజు, నువ్వు సర్టిఫికేట్ ఇస్తే మాకు వచ్చినట్టే. సరే అమ్మా. ఎంచేదంటే సరే మేము చేస్తున్నామండి, మరి మాకు జ్ఞానం వచ్చిందా లేదా మాకు ఎలా తెలుస్తుంది? లేకపోతే చేస్తాము మాకు వచ్చినట్టు మాకు ఎలా తెలుస్తుంది అని మీరు ప్రశ్న అడగచ్చు. అవునా సుబ్బరాజు, నీకు జ్ఞానం వచ్చిందో లేదు, వచ్చిందా లేదా? కోపం రాకపోతే జ్ఞానం వచ్చినట్ట? పోలేవయ్యా, కోపం రాకపోతే నీ పెళ్ళం బతుకుతుంది. సరే, ఎందుకంటే పత్రి గారు మొన్న లాక్డౌన్ కాకుండా అంతకుముందు లాక్డౌన్లో 100 ఎపిసోడ్లు చెప్పారు, రోజు ఇడ్చి రోజు 100 ఎపిసోడ్లు నేను రాసుకున్నాను. ఇప్పుడు మీరు ఎలా రాసుకుంటున్నారో నేను చెప్పింది, పత్రి గారు చెప్పినవి అన్నీ నేను రాసుకున్నాను. 10 పుస్తకాలు 12 పుస్తకాలు అయినాయి. ఒకసారి ఏం చేశానంటే అన్నీ అయిపోయాక 100 ఎపిసోడ్లు అయిపోయాక ఆ పుస్తకాలన్నీ తిరిగేశాను. మళ్ళీ తిరిగేసి అసలు ఏం చెప్పారు అని చెప్పి చూశాను. చూస్తే నేను ఏం తెలిసిందంటే 100 ఎపిసోడ్లు ఒక 70-80 ఎపిసోడ్లు ఆత్మజ్ఞానం గురించే చెప్పారు. అప్పుడు అనుకున్నాను ఆత్మజ్ఞానానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో ఆయన. ఏమిటి చెప్పారు ఆత్మజ్ఞానం గురించి? ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు. ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క పాయింట్ తీసుకున్నారు ఆయన. దాని గురించి
ఉపమానాలతో ఎగ్జాంపుల్స్తో ఆయన వివరించడం జరిగింది ఆ క్లాస్ అంతా. ఆ పాయింట్లన్నీ నోట్ చేశా. ఒక 70-80 పాయింట్లు వచ్చినాయి. ఓహో, ఈ 70-80 పాయింట్లు ఉన్నట్టుగా మన ప్రవర్తన ఉంటే మనం కూడా ఆత్మజ్ఞానులమే. సగం ఉంటే సగం జ్ఞానం ఉన్నట్టు, కొద్దిగా ఉంటే కొద్దిగా ఉన్నట్టు, అసలు లేకపోతే మన దగ్గర ఏ జ్ఞానం లేదు అని చెప్పి, అప్పుడు ఏం చేశానంటే మన జూమ్లోకి వచ్చే వాళ్ళకి, మరి వీళ్ళు అన్ని పనులు చేస్తున్నారుగా, మరి వీళ్ళకి జ్ఞానం వచ్చిందో లేదో వాళ్ళకి తెలియాలిగా. అందుకని ఆ 80 పాయింట్లని ఒక్కో రోజు ఒక్కో పాయింట్ మీద చెప్పడం మొదలెట్టా. ఇంచుమించు నేను 30-40 పాయింట్లు చెప్పా. ఒక్కొక్క పాయింట్ వచ్చేటప్పటికి మరి అది వివరించాలి అంటే 10-15 ఎపిసోడ్లు చెప్పడం మొదలెట్టా. అలాగా ఇంచుమించు ఒక ఏడాది గడిచిపోయిందేమో ఆ 30-40 ఎపిసోడ్లు అయ్యేసరికి, పాయింట్లు అయ్యేసరికి. సరే, ఇంకా అస్తమానం అయ్యే చెప్తే బాగోదేమో అని చెప్పి టాపిక్ మార్చాను నేను. ఇప్పుడు ఉపమాన ధ్యాన సందేశాలని దాంట్లోకి వెళ్ళాను నేను. అది అందులో ఊరికే మీకు ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను నేను. ఆత్మజ్ఞానికి పుట్టుక సంబరమే, చావు సంబరమే. దాని మీద వివరించా. మీరు కూడా ఆత్మజ్ఞానం పొందారా, ఇంకా అజ్ఞానంలో ఉన్నారా అన్నది దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. పుడితే సంబరమే చేసుకుంటారు మీరు, చస్తే చచ్చినా సంబరం చేసుకుంటే అది. నేను సుబ్బరాజు ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తావా? అది అంతే. నీకు ఆత్మజ్ఞానం ఉందయ్యా. ఎవడైనా ఏడితే ఉంటావు? అది సరే. అలాగే ఆత్మజ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు. దాని మీద ఓసారి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. మరణించక ముందే మరణిస్తారంటయ్యా ఆత్మజ్ఞాని. నువ్వు మరణిస్తావా? అంటే మరణించక ముందే మరణించడం అంటే ఓహో, గుర్తెట్టుకోండి. మరణించక ముందే మరణించడం అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మరణించకుండానే తెలుసుకుంటాడు. అది మీకు ఎవరికైనా తెలుసా? మరణించిన తర్వాత ఏమవుతుందో తెలీదు. దీని మీద 15 ఎపిసోడ్లు చెప్పాను నేను. 15ఏనా? అది 15 ఎపిసోడ్లు. మీరు సింధూర మేడంని అడిగితే ఇవన్నీ పెడతాది మీకు కావాలంటే. అన్నీ ఒక్కొక్క లింక్ కింద తయారు చేసి ఆ లింక్ పంపుతుంది మీకు. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఆవిడంతా సేవ చేస్తుంది బాబు, చాలా సేవ చేస్తుంది. ఎవడు ఫోన్ చేసినా ఓపికగా, ఎవడికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది ఆవిడ. ఏరి మరి వీడియోలైనా గ్రంథాలు అయితే నువ్వు చదవలేవని వీడియోలైనా పెట్టావు. నువ్వు వినగలవు కదా, అది అందుకే నీకోసమే. ఇంకా ఏంటంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు.
దీని మీద 120 ఎపిసోడ్లు చెప్పా. శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అంటే దాని అర్థం ఏంటి? ఎంత లోతుగా తెలుసుకోవాలో ఇవన్నీ కూడా. పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అంటే అజ్ఞాని పుణ్యక్షేత్రాలకు ఈ శరీరాన్ని తీసుకెళ్తాడు అంటే వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? నదుల్లో స్నానం చేస్తాడు, గుళ్ళకు వెళ్తాడు, అక్కడ దర్శనం చేసుకుంటాడు, పూజలు చేస్తాడు. తీసుకువెళ్ళడు అంటే పూజలు చేయడు. ఏం చేస్తాడు? ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. తన శరీరంలోనికి అంటే ఏం చేస్తాడు? ధ్యానం చేస్తాడు. అంటే ఏంటి? ఆత్మజ్ఞాని పూజలు చెయ్యడు, ధ్యానం చేస్తాడు. ఇది అర్థమవడం కోసం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, చాలా కష్టం. ఎంత చెప్పినా ఎక్కదు, ఆ బుర్ర అంతే. ఎన్ని విధాలు చెప్పినా, ఏ రకంగా చెప్పినా ఎక్కదు. ఎందుకు? వాడు అజ్ఞానంలో ఉన్నాడు, చాలా కష్టం. అందుకని ఇన్ని ఎపిసోడ్లు చెప్పాల్సి వచ్చింది. పత్రి గారు ఊరికే ఒక ఎపిసోడ్లు చెప్పారు. ఆయన చెప్పిన ఒక్క ఎపిసోడు అందరికీ అర్థం అవడం కోసం 120 ఎపిసోడ్లు చెప్పాను నేను. ఇంకా చెప్పాల్సి ఉంది. సరే తర్వాత చూద్దామని అక్కడికి ఆపాను. అవన్నీ మీరు వినండి. ఎందుకు పూజలు చెయ్యకూడదు అన్నది అర్థమవుతుంది. లేకపోతే అపార్థమే. అందరూ చేస్తుంటే మీరు అలా అంటారేంటి అంటాడు. పెద్దలు కూడా చెప్తుంటే మీరు అలా అంటారేంటి. ఎప్పుడో మా తాతల నాటి నుంచి, ముత్తాతల నుంచి, తరతరాల నుంచి చేసుకొస్తూ ఉంటే మీరు వద్దంటారేంటి. ఇంకా ఎన్నో ప్రశ్నలు వేస్తారు. మరి గుళ్ళు ఎందుకు కట్టినట్టు? వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళ? ఆగమ శాస్త్రమేగా, ఆగమ శాస్త్ర పండితులే కదా కట్టిస్తా. ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, సందేహాలు ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఏం తెలుసుకోలేదు దైవం గురించి. దైవం ఉన్నాడని తెలుసు, దైవం గొప్పవాడని తెలుసు. ఆయన పూజిస్తే, ఆ బొమ్మ పెట్టి పూజిస్తే మనకి కోరికలు తీరతాయి, కష్టాలు తొలగుతాయి, పాపాలు క్షమించబడతాయి అన్న మాటే తెలుసు. అంతకు మించి దేవుడు గురించి, దైవం గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. అవి తెలుసుకుంటేనే వాళ్ళకి ఇదంతా అర్థమవుతుంది. దేవుడు గురించి తెలుసుకోకుండా ఏం అర్థం కాదు. అందుకే ఎవరైనా పూజల గురించి మాట్లాడితే నేను ఒకటే చెప్తాను, నేను చెయ్యొద్దు అవి నేనేం చెప్పను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఎవడిష్టం ఆడిది, ఎవడిని కాదనగలడు ఎవడు. కానీ నువ్వు దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి. నువ్వు దేవుడి గురించి ఎంత బాగా తెలుసుకుంటావో, ఎంత ఎక్కువ తెలుసుకుంటావో అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పేదేంటి, నీకు నువ్వే తెలుసుకుంటావు. అంచేత ఫస్ట్ దేవుడి గురించి తెలుసుకోండి. మళ్ళా దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలండి అంటారు. మళ్ళా ఎలాంటి డౌట్లు కూడా ఉన్నాయి. ఏం తెలుసుకోమండి, ఏం తెలుసుకోవాలండి అంటారు. నేనేం చెప్తానంటే నువ్వు అన్నీ నీ వల్ల కాదు, కానీ ఒక 4 విషయాలు తెలుసుకోండి అంట. 4 రాసుకోండి కావాలంటే మీరు కూడా. దేవుడి గురించి మీకు దేవుడు ఇష్టమవుతే దేవుడి గురించి 4 తెలుసుకోండి. దేవుడు ఎవరు? నెంబర్ 2, దేవుడు ఎక్కడుంటాడు? నెంబర్ 3, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నెంబర్ 4, ఆ దేవుణ్ణి ఆశ్రయించడం
అంటే ఆరాధించడం ఎలా? 4 ప్రశ్నలకి ఆన్సర్ తెలియకపోతే మీకు అర్థం కాదు. పూజ చెయ్యాలా చెయ్యకూడదా మీకేం అర్థం కాదు. మేము చెప్పినా మీకు అర్థం కాదు. అందుకే మేము చెప్పను. నేను ఎవడైనా చేస్తే ముందు నువ్వు దేవుడి గురించి తెలుసుకో అంటాను నేను. అది అంచేత వీటన్నిటి మీద నేను చాలా విపులంగా వివరంగా భగవద్గీతలోంచే దీని ఆన్సర్లు చెప్పాను. నేనే నా సొంత కవిత్వం పెట్టి చెప్పలా, భగవద్గీతలోంచి చెప్పాను. ఏమ్మా ఎవరో అడుగుతున్నారు? ప్రతిదీ ఇంపార్టెంట్. ఎవడికి తెలుస్తుంది? జ్ఞానికి తెలుస్తుంది. ఎవడికి తెలీదు? అజ్ఞానికి తెలియదు. తెలుసుకున్న జ్ఞాని మోక్షాన్నే పొందుతాడు. తెలుసుకొని అజ్ఞాని, దైవం గురించి తెలుసుకొని అజ్ఞాని ఎప్పుడూ కష్టాల పాలవుతాడు. నరకమే జీవితంలో అనుభవిస్తూ ఉంటాడు. జ్ఞానికి అజ్ఞానికి అంత తేడా ఉంది. ఇంకొక 2 పాయింట్లు నేను చెప్తాను. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయండి. 1, నువ్వెవరు? నువ్వు ఎవరు? అక్కడ మీరేం రాయాలంటే నేను ఎవరు అని రాసుకోండి. మళ్ళా చస్తారు. మళ్ళీ నువ్వెవరు అంటే నా గురించి ఆలోచిస్తారు. సుబ్బరాజు నేను చెప్పింది అర్థమైందా? నువ్వెవరు అంటే నా గురించి ఆలోచించాలా నీ గురించా? అది నేను ఎవరు అన్నమాట. 2, దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఈ 2 ఆన్సర్లు దొరికితే మీరు చాలా అదృష్టవంతులే. అది సరే. ఇంచేత ఇవన్నీ కూడా మీ జ్ఞానం పెరిగితేనే వస్తాయి. జ్ఞానం పెరగపోతే రాదు. అలాగే జీవహింస చేయకూడదు అని చెప్పి ఆత్మజ్ఞాని జీవుల్ని హింసించడు. దాని గురించి 9 ఎపిసోడ్లు చెప్పినట్టునా? 9 అమ్మా 11 ఎపిసోడ్లు. ఏమిటంటే టాపిక్ దేవుడికి దయ లేదా, దేవుడు దయ కలగాలి అంటే, అంతేగా టాపిక్. 11 ఎపిసోడ్లు వినండి. ఇదే ఇక పొరపాటును కూడా కోడి జోలికి వెళ్ళరు. దేని జోలికి? కోడి జోలికి వెళ్ళరు అంటే మళ్ళీ మేక జోలికి వెళ్తారు. మేం మేధావులంటే ఇల్లు. కోడి మేక అన్నాం అనుకో, చేప గురించి చెప్పలేదు ఈయన అంటాడు. మళ్ళీ చేప చెప్పామనుకో, ఈయన ఎక్కడ కోడిగుడ్డు ప్రస్తావన తేలేదంటాడు. ఇలాగ ఉంటారు. ఇవన్నీ చెప్పలేం కాబట్టి ఊరికే హోల్సేల్గా ఒక మాటే చెప్తాం. అంచేత ఆ 11 ఎపిసోడ్లు వినండి. వినాలి, వినిపించాలి, అది అర్థం చేసుకోవాలి, అందరికీ చెప్పాలి. జీవహింస ఆపినవుడి కంటే గొప్పవాడు ఎవడూ లేడు ప్రపంచంలో. నేను చెప్తున్నాను. నేను పత్రి గారు
ఇంత అట్రాక్షన్ ఈయనకి ఎందుకు వచ్చింది ఆలోచించండి. ఇంతమందిని ఎందుకు ఆకర్షించగలుగుతున్నాడు? ఏం చేస్తున్నాడు ఈయన చేసే వాటిలో మెయిన్ ఏమిటి అందులో చూశాను నేను. చూస్తే ఆయన ఇంత గొప్పవాడు కావడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా నిర్మోహమాటంగా జీవహింసని మాంసభక్షని మాన్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆయన అంత ఎదిగాడు. ఆయన మానడం గొప్ప కాదు, మాన్పించడం గొప్ప. కొన్ని లక్షల మంది చేత మాన్పించాడు ఆయన. అంతు లేకుండా ఎదిగిపోతున్నాడు ఆయన. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో మనము ఎదగాలి అంటే అదే పని చేయాలి, అంతేగా. ఇంకంతే, ఎక్కడికి వెళ్ళినా అదే. ఏది జీవహింస. కోడి జోలికి వెళ్ళొద్దు అంటాను నేను వెళ్ళిన క్లాసుల్లో కోడి బాగా గుర్తుంటుంది అందరికీ. అర్థమైందా? అది నేను కొంత ఎదిగానుగా. ఆయన చేసిన దాని మీద ఆయన ఎదిగాడు, నేను చేసే స్థాయికి నేను ఎదిగాను. మీరు చేస్తే మీరు ఎదుగుతారు. ఎందుకు ఎదగరు? అంచేత ఇలాంటివన్నీ మీరు అవన్నీ ఉంటాయి మన దగ్గర, రికార్డ్ అయ్యి ఉంటాయి. అవన్నీ అడిగితే ఇస్తుంది, మీకు ఏం కావాలన్నా ఇస్తుంది. చక్క నిల్చుకోండి. ప్రతిరోజు జూమ్లో జాయిన్ అవ్వండి. నేను చెప్తున్నాను, ఇవాళ రేపు ఉండదు, ఎల్లుండి నుంచి కంటిన్యూ ఉంటుంది. జాయిన్ అవ్వండి ప్రతిరోజు. ఎందుకు మీరు వేస్ట్ చేసుకుంటారు? 4 నుంచి 6:30 దాకా ధ్యానం చేయండి, సైలెన్స్ మెడిటేషన్. వీడియో ఆన్ చేసుకుని ధ్యానం చేయండి. తర్వాత మీకు పని ఉంటే చూసుకోండి, పని చేసుకోండి, ఇంటి పని. కావాలంటే మీరు పని చేసుకుంటూ వినాలంటే వీడియో కట్ చేసి వినండి, అది పక్కన పెట్టుకుని పని అన్నీ చేసుకోండి. తర్వాత మీకు అందులో ఏదైనా ఇంపార్టెంట్ అనుకుని రాసుకోవాలంటే వాళ్ళు పెడతారు, మన దామోదరు వీళ్ళంతా పెడతారు అందులో, ఆ రికార్డ్ అయినవి అన్నీ. అవి ఖాళీగా ఉన్నప్పుడు తీసి అవన్నీ నోట్ చేసుకోండి. వాసు ఉన్నాడు, మన మిర్యాలగూడ వాసు. ఆయన ఎప్పుడప్పుడు మన సబ్జెక్టు ఇంచక్క మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ బిట్స్ తీసి పెడుతున్నాడు, ఫ్రేమ్ కింద కట్టి. ఇప్పుడు ఏ రోజు దా రోజు పెట్టేస్తున్నాడు మీకు. దామోదరు అంటే ఏ రోజు దా రోజు వీడియోలు పెట్టేస్తాడు ఈయన. అలా సింధు ప్రోగ్రామ్స్ పెడుతుంది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు మన వాళ్ళు. మీరు కూడా వాళ్ళలో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో పని చేయండి. అది సరే. మరి మిగతా విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం. ముందు లంచ్ తీసుకుందాం. థ్యాంక్ యూ. $2 o'clock మళ్ళా మనం ఇక్కడికి వస్తాం.